రష్యాలో ఎలుగుబంటి గురించి మీకు చెప్తుంటే మరి నేనేం చేసేసానో చెప్పొచ్చు కదా అంటూ మన ఇండియాలోని ఎలుగుబంటి అడిగేస్తుందండి. అక్కడ ఆ ఎలుగుబంటి అలా జనాల మీద పడి రక్కేస్తే మన ఇండియా ఎలుగేమో ఫుల్ ఎంజాయింగ్ చేసేస్తుందండి. అది బాగానే ఎంజాయ్ చేస్తుంది, కానీ అలా ఎంజాయ్ చేయడానికి కారణమైన కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎత్తికేస్తున్నారండి. వన్యప్రాణుల సంరక్షణ విషయంలో చాలా సీరియస్ చట్టాలున్నాయి. ఏదో సరదాకి చేశాననుకున్నాడు గాని ఇప్పుడు ఆ సరదానే ఓ యువకుడికి ఇబ్బందిగా మారింది. సోషల్ మీడియాలో రీల్ కోసం ఒక యువకుడు ప్రయత్నించాడు. ఎలుగుబంటి ఉన్న చోటకు అతడు వెళ్లాడు. దాని వద్ద కూల్ డ్రింక్ ఉంచాడు. ఆ డ్రింకు బాటిల్ తీసుకున్న ఎలుగుబంటి చక్కగా 2 చేతులతో పట్టుకుని దానిని గటగటమని తాగేసింది. ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ రీల్ చేసిన యువకుడికి ఇబ్బందులు తీసుకొచ్చింది. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో రీల్ కోసం ఒక యువకుడు సాహసం చేశాడు. కాకపోతే ఆ సాహసం ఏదో మామూలుదయ్యుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో ఒక ఎలుగుబంటి వద్దకు వెళ్లాడు. వెళ్లిన వాడేదో దాంతో సరదాగా సెల్ఫీ తీసుకుంటే సరిపోయేది. కానీ దాని ముందు ఓ కూల్ డ్రింక్ బాటిల్ ఉంచాడు. అదేమో ఆ బాటిల్ తీసుకుని చక్కగా నోట్లో పెట్టుకుని తాగేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతే, యువత రీల్ పిచ్చి, వన్యప్రాణుల భద్రత, ఆ చట్టాల ఉల్లంఘనపై ఆందోళన వ్యక్తమయ్యాయి. ఆ యువకుడి నిర్లక్ష్యంపై కొందరు మండిపడ్డారు. ఆ ఎలుగుబంటి దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించిన వారు కొందరైతే అసలు ఓ జంతువుకు కూల్ డ్రింక్ ఇవ్వడం ఏంటంటూ సీరియస్ అయిన వారు మరికొందరు. మనుషులకే కాదు, జంతువుల ఆరోగ్యానికి కూడా కూల్ డ్రింక్స్ హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదండోయ్, ఈ వీడియో క్లిప్ అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. వాళ్ళిప్పుడు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి కోసం సెర్చింగ్ మొదలుపెట్టారు. దొరికిన తర్వాత వన్యప్రాణుల రక్షణ చట్టం కింద యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు. అందుకే మరీ పైత్యం ఎక్కువ కాకూడదు అనేది.